రేవంత్ సర్కారు వైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఇంజనీర్లు ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులు రోడ్డెక్కారు. వేతన సవరణ, జీపీఎఫ్ పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చామని, సర్కారు యాజమాన్యం నుంచి స్పందన రాలేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆందోళన ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ నేతలు హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేర్చకుంటే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. రోజులుగా ధర్నా చేస్తున్నాం. ఎందుకు అంటే వైటీపీఎస్ రామచంద్రలో ఏదైతే కొత్తగా కట్టిన ప్లాంట్ ఉందో అందులో 4 యూనిట్లు సిఓడి, 5వ యూనిట్ రన్నింగ్లో సిఓడికి వర్క్ నడుస్తుంది. అందులో ఏంటంటే ఎక్కడా లేని విధంగా, అంటే మన జెన్కోలో ఇంతకుముందు ఇప్పుడు కంబైన్డ్ ఏపీలో ఏపీఎస్సీ ఉన్నప్పటి నుంచి జెన్కోలో లేని విధంగా వర్కులు, కాంట్రాక్ట్ వర్కులు, మెయింటెనెన్స్ వర్కులు ఇంక్లూడింగ్ ఆపరేషన్ కూడా కలిపి 3 సంవత్సరాలకు కలిపి 255 కోట్లకి జెన్కో అనేది ఓపెన్ టెండర్ పిలిచింది. ఇలాంటి పద్ధతి ఇప్పటివరకు జెన్కోలో ఎప్పుడు లేదు. మనం ఏంటంటే ఎప్పుడు ఇంజనీర్స్ ఉండడం, మన ఓఎన్ఎస్ స్టాఫ్ ఉండడం, ఈ ల్యాండ్ యూజర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళతో నడిపించుకొని లోకల్ కాంట్రాక్టర్కి వర్క్ ఇచ్చి చిన్న వర్క్లు ఇచ్చేసి మెయింటెనెన్స్ వర్క్లు వాళ్ళతో రిపేర్ వర్క్లు ఏముంటే వాళ్ళతో చేయించుకుంటాం. దానికి విరుద్ధంగా ఇప్పుడు కార్పొరేట్లను ఒకేసారి 3 సంవత్సరాలకి టెండర్ పిలుస్తూ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసేసి జెన్కో అంటే ఒక రకంగా ప్రైవేటీకరణకి దారులు వేయడం జరుగుతుంది. దీన్ని మనం మేనేజ్మెంట్ ఈ టెండర్ పిలవకముందే మనం మేనేజ్మెంట్ని కలిసాము, అడిగాము. యాక్చువల్ సార్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది ఎప్పుడు లేదు, ఇలా చేయొద్దు అంటే మేనేజ్మెంట్ ఏ రకంగా కూడా మనకు పాజిటివ్గా స్పందించలేదు. సో దాని గురించి ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి ఈ జెన్కోలో అనేది మొత్తం ఈ కార్పొరేటీకరణ ఉండొద్దు, ఓన్లీ ఎవరైతే ఉన్నారో జెన్కో ఎంప్లాయీస్, జెన్కో ఇంజనీర్స్తో నడిపించాలి. మీకు అక్కడ మ్యాన్ పవర్ తక్కువ ఉంది. యాక్చువల్ వైటీపీఎస్లో కొత్త ప్లాంట్ అవడం వల్ల మ్యాన్ పవర్ తక్కువ ఉంది. కేటీపీఎస్, కేటీపీపీ మిగతా ప్లాంట్లలో యాక్చువల్గా మన దగ్గర మ్యాన్ పవర్ ఇంజనీర్స్ కానీ ఓఎన్ఎస్ స్టాఫ్ కానీ ఉన్నారు. వాళ్ళని అక్కడ వేయమని చెప్తున్నాం, రేషనలైజ్ చేసి అక్కడ వేసి మీరు ప్లాంట్ నడపండి అంటే మేనేజ్మెంట్ అది పట్టించుకోకుండా ట్రాన్స్ఫర్ పాలసీని పక్కన పెట్టేసింది, రేషనలైజేషన్ చేయట్లేదు. ఇలా చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మ్యాన్ పవర్ ఉండగా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నడుపుదామని చూస్తుంది. మరి ఈ ఆలోచన ఎందుకు చేస్తుంది మాకు అర్థం కావట్లేదు. మేము ఎన్నిసార్లు అడిగినా కానీ మేనేజ్మెంట్ స్పందించకపోవడం వల్ల ఇవి ధర్నాకి దిగాల్సి వచ్చింది.